విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీరేమో మా తెలుగింటి ఆడపడుచు, ఈయనేమో మా పొరుగింటి అల్లుడు. ఎలా పరిచయం అయింది అసలు మీరిద్దరికి? కాలేజ్లోనే మాకు పరిచయము. కాలేజ్లోనే పరిచయం. మీరే కదిలిచ్చారు కదండి? అంటే లేదు, ఏమి నటన. అక్కడ ఏమడిగినారు క్వశ్చన్? ఏంది? మీరే కదా స్టార్ట్ చేసినారు అని. లేదు, స్టార్టింగ్ వచ్చి తనే. నేనా? వచ్చి ఎక్కడ ఉంది క్లాస్ రూమ్ అడిగినా. క్లాస్ రూమ్ కాదండి, అక్కడ మాకు ఆడిటోరియం తెలీదు. ఓకే. నా ఫ్రెండ్స్ అందరు నన్ను దొబ్బితే అక్కడ ఒక్కటే ఉన్నాడు. ఆడిటోరియం ఎక్కడా అని అడిగినా, అంతే, ఇంకేంది అడగలేదు. జీవితం మొత్తం అంతే. అలా ఎలా అండి? ఆడిటోరియం ఎక్కడ అంటే ఆడిటోరియం మాత్రమే చూపించాలి, మీ ఇంటికి దారి చూపించకూడదు. అత్తారింటికి దారి అవసరం లేదు, ఆడిటోరియంకి దారి చాలు. అలా ఏ క్లాస్ అప్పుడు? బీటెక్? నేను ఇంజనీరింగ్ లో ఉంటే తను బీబీఏ చదివి. సేమ్ యూనివర్సిటీ. సేమ్ సో యూనివర్సిటీ. మాకు అక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరిగేది. సో అట్లా పరిచయం. అంటే నేను మా ఇంజనీరింగ్ నుంచి ఒక డాన్స్ గ్రూప్ లాగా, వాళ్ళ సైడ్ నుంచి అలా వచ్చినప్పుడు తెలుసు. అంటే వాళ్ళ గ్రూప్ లో తిను బాగా చేసేవాడు. ఓకే. సో అట్లా ఒక గుర్తింపు ఉండేది రాజుకి అక్కడ. అవునా? డాన్స్ చాలా బాగా చేస్తాడు. అవును, మంచి డాన్సర్ కదా. ఈ లుంగి కట్టుకొని మొన్న ఒక డాన్స్ చేశారు. మమ్మూటి సాంగ్ రాదు నాకు, అది మన భాష కాదు కదా, అందుకే రాదు. కానీ అదంతా తనే. నేను మిత్తు చేయాలని ఓకే మేము చేసేసాము. అక్కడికి అడిగినాను ఎన్నిసార్లు, రానా ఇది ఒక్క సాంగ్ కన్నా రామ్మా, చేసి చాలా రోజులు ఏంది అని. వద్దొద్దు నువ్వు మిత్తు చేయండి అన్న. నేను మిత్తు చేసేసాము. ఇంకా ఓకే అన్నప్పుడు వచ్చినాడు సడన్ గా, సరే నేను చేస్తాను అని చెప్పి. అంటే నా కూతురు చూసి నాకు ఆశ పుట్టింది. అసలు ఈయనకు వాళ్ళ కూతురు అంటే బాగా ఇష్టం. మాటకు ఒకసారి ముద్దు పెడుతుంటారు చూసిన. ఆ పిల్ల ఏదైనా క్యూట్ గా మాట్లాడగానే చాలా ఒక ముద్దు పెట్టేస్తారు నుదుటి మీద కదా. బాగా ఇష్టం కదా మీకు? అంటే నా ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మా లైఫ్ లో. మా అమ్మ, నా వైఫ్, అంటే నా సింధు, నా పాప. నా అమ్మ, నా సింధు, నా పాప. మీ సింధు నీళ్ళండి. వీళ్ళు ఉంటారంటే నాకు చాలా హ్యాపీ అండి. ఉంటారంటేనా? అది పాపం ఉన్నందుకు నేను చాలా హ్యాపీ. ఉంటారు నాకు చాలా హ్యాపీ. సో తెలుగు రానాలు తెలుగు మాట్లాడితే అసలు భలే క్యూట్ గా ఉంటుంది. నేర్చుకున్నాను, తన కోసమే నేర్చుకున్నాను నేను. ఈ క్వశ్చన్కి వచ్చే, మీకు అప్పుడు ఆడిటోరియం గురించి అడిగినప్పటికి మీకు తెలుగు వచ్చా? అప్పుడంతా మేడం గారు ఇంగ్లీష్, ఎక్స్క్యూజ్ మీ ఆడిటోరియం అంటే మన మంచి ఒక ఫ్యాన్ ఇక్కడ. లేదు, అక్కడ నేను తమిళనాడులో జరిపించి, నాకు తమిళ్ రాదు. ఓకే. సో నాకు తమిళ్ ఇంకా అప్పుడప్పుడు హాస్టల్లో నా ఫ్రెండ్స్ నేర్పించేవారు. తెలుసు ఇంకా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు నేర్పిస్తారు. అవును. సో రండి అనేది పోయి రారా అట్లా అట్లా నేర్పిస్తారు. సో నాకు అట్లా పోయి వీళ్ళు అడిగినప్పుడు ఇట్లా పోయి అడుగు అన్నారు. అది బట్టి కొట్టుకొని ఎప్పుడు పోయి అడిగేదని చెప్పి ఇంగ్లీష్ లో అడిగినారు. ఎలా అడిగారు ఒకసారి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద వే టు ఆడిటోరియం? ఎవరా అంటే నాకు తెలియదు అప్పుడు, తెలుగు పిల్లని తెలియదు. అంటే మా కాలేజీలో వచ్చి తమిళనాడులో వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడతాను అంటే దారి చూపించిన. ఇంకా అప్పుడు మీరు ఇంగ్లీష్ లోనే చెప్పారా? అప్పుడు ఇంగ్లీష్ లోనే ఆన్సర్ ఇచ్చారా మీరు? భాషలను ఎట్లా బాడీ లాంగ్వేజ్ లోనే చూపించినాడు. అబ్బో, మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడలేదు కానీ లైఫ్ లోకి తెచ్చేసుకున్నారు. ఎలా తర్వాత ఏం జరిగింది తర్వాత? ఒక వర్షం కురిసిన రాత్రి ఇట్లాంటి స్టోరీ ఏమైనా ఉందా? అట్లేం లేదు, మామూలుగా 4 years నాకు, తనకు 3 years. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మాకు కల్చరల్ ఈవెంట్స్ జరిగేది, అట్లా పోయేవాళ్ళు. ఓ, మీరు సీనియర్ కాదా? సేమ్. ఓకే. సో వీళ్ళది బ్లాక్ వేరే, మాది బ్లాక్. అంటే అప్పుడు మా కాలేజ్ లో ఉన్నప్పుడు పెద్ద అసలు మాట్లాడుకునే వాళ్ళమే కాదు. ఓకే. ర్యాగింగ్ ఉండేదా? లేదు, అస్సలు లేదు, చాలా స్ట్రిక్ట్ కాలేజ్ మాది. ఓకే. సో మేము మాట్లాడే వాళ్ళం కాదు. మాకు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్స్ అలవ్ లేదు. సో నేను 3 years ఫోన్ లేకుండానే ఉంటుంది. ఓకే. సో హాస్టల్లో నాకు అప్పుడు అంత పరిచయం లేదు. డాన్స్ వల్ల బాగా చేస్తాడు అనేది. సో ఎప్పుడైనా కనబడి ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు ఒకసారి డాన్స్ పోయేటప్పుడు. ఆల్ ద బెస్ట్ అని అప్పటికే మైండ్ లో అది ఇంకా హైలైట్. స్టేజ్ మీద చేస్తా ఉన్నాను. తన స్టైల్ నాకు చాలా నచ్చింది అప్పుడు. అంటే అప్పుడు ట్రయల్స్ జరుగుతుంది కదా, అప్పుడు తను చేసేటప్పుడు ఇంకా గుర్తుంది అన్ని సాంగ్స్ లో. సో తను చేసేటప్పుడు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు బాగా చేస్తాను చెప్పేసి స్టేజ్ ఎక్కే ముందు నేను చెప్పిన, పిలిచి ఆల్ ద బెస్ట్ అన్నా. అమరన్ సినిమా చూసారా మీరు? ఆల్ ది బెస్ట్ అన్నాడు అంతే ఆయన కూడా. సో అట్లా అంతే తప్ప మళ్ళీ ఫైనల్ ఇయర్ కి ఇంకా తను ఇంకా 3 years అయిపోయిన తర్వాత తను ఎంబీఏకి వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఆ తర్వాత నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండడం వల్ల ఇంకా డే ఆఫ్టర్ బిఫోర్, అంటే ఆ రోజు సాటర్డే, నాకు బాగా గుర్తుంది, నెక్స్ట్ సండే హాలిడే. మా ప్రాజెక్ట్ వర్క్ కాలేదు, మండే ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. సో ప్రాజెక్ట్స్ వర్క్ అవ్వకపోయేసరికి నాకు తెలియదు ఏం చేయాలో, ఎవరిని అడగాలో. సో
అప్పుడు మేము ఉండేది వచ్చి కాలేజ్ అంతా ఒక చిన్న విలేజ్ దగ్గర అట్లా ఉండేది. సో వేలూరే ఇంకా పోవాల్సిండేది. అంటే అక్కడికి పోతేనే మాకు పని జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళ మనుషులు కూడా మాకు తెలియదు. సో నేను నా ఫ్రెండ్ని అడిగినా, నీకు ఎవరైనా వేలూరులో ఎవరైనా అబ్బాయిలు తెలుసుంటే చెప్పు, ఇట్లా మాకు ప్రాజెక్ట్ పని. సో తను ఇచ్చింది నంబర్. అయ్యా. సో అలా కాల్ చేసి తన హెల్ప్ తీసుకున్నాను. తన వల్లనే మాకు మళ్ళీ ప్రాజెక్ట్ రన్ అయింది. ఆ రోజు సండే షాప్ క్లోజ్ అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించి ఓపెన్ చేపించి మళ్ళీ మా దీన్నంతా రిపేర్ చేసి అంతా ఇది చేశారు. సో అట్లా అక్కడ నుంచి ఇంకా మాకు కంటిన్యూగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. సో జస్ట్ ఆ రోజు ప్రాజెక్ట్కి హెల్ప్ చేశారు మీరు. ఎలా హెల్ప్ చేశారండి? పాపం మీకు ముక్కు మొహం తెలియదు అమ్మాయి, సర్లే ముక్కు మొహం తెలుసు అయినా కూడా స్టిల్. అంటే అప్పుడు సర్ప్రైజ్ ఉండింది తను కాల్ చేయడం అనేది. సో అంటే మీరు వెయిట్ చేస్తున్నారా తన కాల్ కోసం? చెప్పు, అప్పటికే మీకు ఇష్టం అతనంటే? అంటే ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఆ ఏజ్ లోకి. మనకి నచ్చిన స్కిల్లో ఆ అమ్మాయికి ఇంకా డాన్స్ బాగొచ్చు అంటే ఆయన ఇంకా అప్పుడు మా కాలేజ్ తను చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్. ఎవరైనా మాట్లాడినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా నేను వెళ్ళిపోయినా నెక్స్ట్ ఎంబీఏకి. తను అప్పుడు ఫోన్ చేయడం చాలా ఇది ఉంది, సర్ప్రైజ్ అయినాను నేను. సో తర్వాత పిలిపించి సండే మా ఫ్రెండ్ ని, అప్పుడే కదా హీరోయిజం అంతా చూపించాల్సింది, హీరోయిజం చూపించారు. షట్టర్ ఓపెన్ చేపించి 2 hours లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేపించి. అంటే మన ఊరు కదా, మనకు అథారిటీ ఉంటది మన ఊర్లో, అంతే. ప్రాజెక్ట్ చేశారు, మంచి మీకు మంచి ఏమంటారు ఒపీనియన్ వచ్చింది. తర్వాత మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. చెప్పడం కూడా చూడండి, మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంట. ఫ్రెండ్షిప్ గానే అప్పుడు తర్వాత హెల్ప్ చేశాడు కదా, దాంతో స్టార్ట్ మాట్లాడడం అప్పుడప్పుడు ఆర్కుట్ ఉంటుంది కదా. అందరికి అది తప్ప ఏది తెలియదు అప్పట్లో. మెమరీ ఎక్కువ ఫోన్ కన్నా ఆర్కుట్ ఇట్లా మెసేజ్. సో అది బాగా గుర్తుంది. ఆర్కుట్ లో మెసేజ్ చేసుకున్న అప్పుడప్పుడు ఇలా హాయ్ అవునని. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు ఆర్కుట్ లో? ఆర్కుట్ తనే. నిజమా? ఏమని చేశారు? హాయ్ అని పెట్టాను అంతే. ఓకే, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా నిజంగా? లేదు, అంటే రాజ్ మాది గర్ల్స్ హాస్టల్లో ఏమైపోయేదంటే వీళ్ళ బీబీఏ, సో వీళ్ళ కాలేజ్ నుంచి కూడా ఉండేవాళ్ళు, మా ఇంజనీరింగ్ నుంచి ఉండేవాళ్ళు. సో మాది 3rd floor అంటే వాళ్ళు 2nd floor లో ఉంటారు. ఎవరికి ఫోన్స్ ఉండేవి కదా. సో ఈవినింగ్ అయిపోతూనే మాదంతా ముందర కాలేజ్కి బిల్డింగ్ ముందర అంతా తోటలాగుంటుంది. సో అక్కడ కూర్చొని మేము బాగా మీటింగ్లు వేసేవాళ్ళం అమ్మాయి. సో అక్కడ ఉండే 10 అమ్మాయిలు రాజు గురించి చెప్పేవాళ్ళు. అంటే ఎలా అంటే చాలా మంచిగా, చాలా డీసెంట్, బాగా చదువుతాడు, మంచి డాన్స్ చేస్తాడు, అలా చెప్పడం వల్ల రాజు మీద ఒక ఒపీనియన్. మా సీనియర్స్ కూడా రాజుని మెచ్చుకునేవాళ్ళు, మా ఈసీ సీనియర్స్. సో అప్పుడు ఓకే, ఈ అబ్బాయి అంటే చాలా అందరికి మంచి ఒపీనియన్ ఉంది, ఎవ్వరు ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు. సో నాకు అట్లా మంచిగా అనిపించినప్పుడు మాకు అప్పుడు వైఫై వదిలినారు. మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లు తెచ్చుకొని అని. అప్పుడు సర్చ్ చేస్తే నాతో పాటు నా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి రాజ్ అంటే ఇంట్రెస్ట్. నన్ను అడిగింది, సింధు ఒకసారి ఎత్తుకు రాజ్ అని పేరుతో రాజ్ కమ్మలు ఉందేమో వెతుకు అంటే వెతికినాము. ఆ తర్వాత నా దాని నుంచి నేను హాయ్ అని పంపించిన. అలా పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ కి ఇంట్రెస్ట్ ఉందని పంపించారు. అప్పుడు నమ్మకం లేదు, ఏంటంటే అప్పుడు ఎక్కువ మన ప్రొఫైల్స్ కన్నా రితిక్ రోషన్, సమంత ఫోటోస్ ఉంటాయి కదా. అవును, సో అలానే ఒక ఫోటో హాయ్ పెట్టాం. పెట్టిన తర్వాత అంటే నార్మల్ గా అప్పుడే ఆర్కుట్లో 2 to 3 times కూడా ఏం పెద్దానా మాట్లాడుకోలేదు, అంతేం అంటే మాకు దొరికేది కాదు వైఫై మెయిన్ గా హాస్టల్లో. కాలేజ్ నుంచి వస్తూనే ఇంకా ఏదో స్నాక్స్ తిన్నామా, ఇంకేదో ముచ్చట్లు వేసుకున్నామా, ఏదో చదువుకున్నామా, పడుకున్నామా అనేది. సండేస్ అట్లా అది చూస్తే మొత్తం అంతా ఆ రూమ్ అంతా నిండిపోయి ఉంటారు, మొత్తం అంతా వైఫైకి. ఇంకా జనాల్లో పోయి కూర్చొని ఇదంతా చేసి ఓపిక లేక పద ఇంకేముందిలే అన్నట్లు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఇంకా ప్రాజెక్ట్ కోసం నేను బయట రూమ్ లో మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత రాజు గారు ప్రాజెక్ట్ తో మళ్ళీ ఫోన్ నంబర్ తో నేను కాల్ చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది నీట్ గా, అంటే మంచిగా, అంటే మాట్లాడుకుంటూ ఎలా ఉన్నారు, బాగుందా, కాలేజ్ ఎలా ఉంది, అట్లా. ఎలా పిలిచేది ఫస్ట్ మిమ్మల్ని సింధూర గారు? చెప్పు, అది చెప్పాలి, అదే మెయిన్. ఇడియట్ అని పిలుస్తుంది అప్పుడు. ఇడియట్ అని పిలుస్తా అంటిని. నిజంగానే మీరు ఇడియట్ అండి? అందుకే కదా పెళ్లి చేసుకున్నానండి. ఇడియట్ అని పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు అట్లా పిలిచేది. ఆ తర్వాత అప్పుడు ఆ ఏజ్ కి అంతా అప్పుడు ఎట్లా పిలిచినా ఓకే కదా, మనకు అమ్మాయి కావాలి ఫస్ట్, ఇట్లా కాంటాక్ట్లు ఉంటే చాలా.
అంటే ఇప్పుడు తను ఎట్లా చెప్పిందో తన గురించి కూడా మాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తన హాస్టల్ నా కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. ఓకే, మాది బస్ స్టాండ్ వచ్చి వాళ్ళ కాలేజీకి ఆపోజిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్లా క్రాస్ చేయాలి, క్రాస్ చేసి పోవాలి, ఒకే దారి. నేను ఇక్కడ నుంచి రావాలా, తను ఇక్కడ నుంచి రావాలా. అట్లా పోయేటప్పుడు ఒక గ్లాన్స్ ఇస్తారు, అట్లా చూస్తే కొంటే చూపుతూ కొంటే చూపుతూ. నాకు ఇంకా గుర్తుంది, తను ఒక బెల్ బాటమ్ లాగా ఒక బ్లాక్ అండ్ రెడ్ వేసుకునేది ఎప్పుడు. ఓకే, నాకు చాలా ఇష్టం అది, ఒక చుడిదార్ లాగా. సో అట్లా దూరం నుంచి వస్తే మా ఫ్రెండ్స్ చెప్పేలా వస్తాందిరా వస్తాందిరా అంటే అందరు అప్పటికే మీ పిల్లని ఫిక్స్ అయిపోయినారు. లైట్ గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తే మన గ్యాంగ్ కూడా ఉంటుంది కదా, రే బావా అంట, వాళ్ళే ఎక్కువ చేస్తారు. ఇంకా రే రే వస్తుంది 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 వదిన వస్తుంది. తర్వాత నేను ఎంబీఏకి పోయినాను. ఓకే, ఒక్కసారి అట్లా పోయేటప్పుడు ఒకసారి ఇట్లా ప్రపోజ్ చేసిన. నేను ఏంది అలా పోత ప్రపోజ్ చేసి వెళ్ళిపోయారా? ప్రపోజ్ చేశాడు రోడ్ మీద? రోడ్ మీద కాదు, రోడ్డు మీద కాదు, గుడిలోనే. గుడికి తీసుకెళ్లి ప్రపోజ్ చేశారా? గుడికి వెళ్దాం అమ్మా అని అడిగి అవును. మీరు ఒప్పుకున్నారా? వస్తాను గుడికి అంటే మంచిగా ఫ్రెండ్ గా బాగుండిండే, అంటే ఏదైనా హెల్ప్ చేస్తూ టూ మచ్ గా వాంటెడ్ గా మెసేజ్లు పెట్టేవాడు కాదు, ఊరుకూరినే ఫోన్లు చేసేవాడు కాదు, ఎప్పుడు అట్లా లేదు. సో గుడికి వెళ్తానము, వస్తారా సింధు అని అడిగారు. అప్పుడు కూడా చాలా వస్తారా, ఎప్పుడు అంతే, వస్తారా సింధు, మీరు ఎలా తిన్నారా. అప్పుడు తెలుగు వచ్చేసిందా? అంటే తమిళ్ అడిగేవాడు. మన పవన్ కళ్యాణ్ చిరంజీవి మూవీస్ అంతా చూసేది ల్యాప్టాప్ లో, ఈవినింగ్ వెంటనే పోయి. తెలుగు అమ్మాయి కాబట్టి తెలుగు నేర్చుకోవాలి నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలి కదా. స్కిల్స్ లేవు, అదే కళలు. నేను పవన్ కళ్యాణ్ రవితేజ మూవీస్ చూసేవాళ్ళం. ఒక్క సినిమా చెప్పండి పేరు. పవన్ కళ్యాణ్ అన్ని మూవీ చూసిన, తొలి ప్రేమ నుంచి తమ్ముడు, బద్రి, వాణి గుర్తుపెట్టుకున్నారు. నైస్. ఓకే, ఇంకా రవితేజ అయితే ఖడ్గం, ఒక తమ్ముడు అమ్మ నాన్న, అమ్మ నాన్న బాగా కనెక్ట్ అయింది కదా, అమ్మ నాన్న తమిళ అమ్మాయి. అంటే వాళ్ళ స్లాంగ్ నాకు చాలా ఇష్టం. అట్లా నేర్చుకొని గుడికి తీసుకెళ్ళినారు. అక్కడ ప్రపోజ్ చేశారు. మీరు ఏం చెప్పారు? ఐ మీన్ ఒక్క నిమిషం, ఏమని ప్రపోజ్ చేశారు? అదా ఇంకా ఓవర్ డ్రామాటిక్ ఉంటుంది. డ్రామాటిక్ ఉంటుందని మీరే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటే నాకు కాదు, రాజ్ అలాంటి పర్సన్. ఓకే, అంటే ఆ 80s మీరు 70s లో చూస్తే అమ్మాయి ఎలా ఉండాలని అలా నచ్చుతుంది రాజుకి. ఓకే, అంటే కుంకం బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టు పెట్టుకొని అలా ప్రెసెంట్ గా అట్లాంటిది ఇష్టపడతాడు రాజు ఎక్కువ. సో అది అలానే ఆ రోజు అలానే కనిపించారు మీరు. మంచిగా అంటే ఒక అమ్మాయిని ఇంత రెస్పెక్ట్ ఇచ్చి కూడా చూస్తారా అనేది నాకు నిజంగా అనిపించింది. సో పాపం అప్పుడు చాలా హర్ట్ చేశాను రాజుని, చాలా ఇయర్స్ హర్ట్ చేసిన. అయ్యో, ఘోరమైన హర్ట్. అంటే నాకు ఇప్పటికీ అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకట్లా? అయ్యో, చాలా హర్ట్ చేశాను రాజుని. అన్ని విత్ స్టాండ్ చేసుకొని నా కోసం ఉండడం చాలా గ్రేట్ రాజు. హౌ క్యూట్. అంటే పాపం రాజు చాలా ఎక్స్పెక్టేషన్ తో ప్రపోజ్ చేసేసరికి నేను అక్కడ ఏం చెప్పాలో తెలియక ఇంత హర్ట్ చేసే వరకు వచ్చినాని అని, నేను నిన్ను ఫ్రెండ్గానే ట్రీట్ చేసినాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయాలి నీతో అని తనని చాలా మాట్లాడేసా. ఎలా అంటే ఇంకా ఇంకోసారి నువ్వు నాకు మెసేజ్ చేసినా కనపడినా నీకు మర్యాద ఉండదు అంటే అంత ఇచ్చేసరికి రాజు తీసుకోలేకపోయినాడు. బాధపడి ఉంటారు కదా బాగా, అసలు ఇంకోసారి మొహం కూడా చూపించుంటారు. ఆ మనిషితో అప్పుడుతో కాంటాక్ట్ కట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ నానా? 4-5 years మాట్లాడలేదు నేను. 4-5 years అసలు మాట్లాడలేదు. ఎంత బాధపడి ఉంటారు అసలు. ఒకసారి రాజుని చెన్నైలోనే అనుకుంటా చూసినప్పుడు అసలు ఎంత బక్కగా అయిపోయాడంటే, చాలా బక్కగా అయిపోయాడు. అంటే ఈ కాలర్ బోన్లు తెలిసేలాగా అయిపోయాడు. నాకైతే అసలు ఎంత అనిపించింది అంటే, ఇంత హర్ట్ చేశాను ఇన్ని ఇయర్స్ నుంచి, అంత హెల్ప్ చేసిన మనిషి గురించి ఒక్కసారి కూడా నేను ఒక్క మెసేజ్తో కూడా అడగలేకపోయినా. ఏం తప్పు చేసినాడు, ఇష్టపడినాడు, చెప్పినాడు. సో నేను అంత నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయింటే బాగుండే అన్న మాటలు అనాల్సి వచ్చింది అని చెప్పి నేను ఎంతో ఇది అయిపోయినాను. బట్ అప్పుడు కూడా రాజు నేను కనపడేసరికి
ఆ ఫ్లోతోనే అదే మంచుతోనే ఫేస్ చూపించుకోకుండానో లేకపోతే అంటే నేను అప్పుడు చాలా విన్నాను. ఎలా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దనేసరికి ఎలా బ్లేమ్ చేస్తారో మీకు తెలుసు. ఒకటి చాలా రూడ్ గా మాట్లాడేది, లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన నుంచి ఎక్కువ అరచడాలు, వేరే వేరే పేర్లు పెట్టి అట్లాంటివి చేస్తారు. సో అవి నేను ఎక్కువ చూసినాను వేరే అమ్మాయిలు జరగడం అట్లాంటివి. అట్లా ఏ రోజు నన్ను ఒక్క మాట అనిండేది లేదు కదా, ఏ రోజు ఇది చేసిండేది లేదు కదా. ఆ రోజు కనపన్నా కూడా అంతే దీంతో బాగున్నారా సింధు అదే దాంతో మాట్లాడిచ్చేసాడు నన్ను. ఐ బికేమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. చాలా లాయల్ రాజు, చాలా అంటే చాలా లాయల్. 4-5 years వెయిట్ చేశారు అయినా కూడా మీరు. సరే సారీ మళ్ళీ ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు ఏం చెప్పారు అనేది కనుక్కున్నాను. ఆ గుడిలో మీరు ఏం చెప్పారు? నాకు ఎక్కువ మూవీస్ తో రెజొనేట్ చేసే పర్సన్. 80s లో 90s లో ఒక సటిల్ లవ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది. వారణమాయరం విన్నతండి ఎవరు అట్లా మూవీ చూసి అట్లా అంటే మా అమ్మకి ఎప్పుడు చెప్తుంది. నేను మెయిన్ రీజన్ ఇంత బాగున్నాను అంతే అనుకుంటున్నా, మెయిన్ వచ్చి మా అమ్మనే. అవునులేండి, ఆవిడ నేర్పించింది ఇదంతా. షీఈస్ గ్రేట్. నాకు ఇప్పుడు కూడా దేవుడు ముక్కుంటానేమో, మా అమ్మని నేను ఎప్పుడు ముక్కుంటాను, తనే నాకు ప్రాణం ఎప్పుడైనా. సో ఏ అబ్బాయి ఇఫ్ యువర్ మదర్ బాగా చూసుకుంటే ఆ రెస్పెక్ట్ మీ అమ్మ నేర్పిస్తే ఖచ్చితంగా మీరు ఇస్తారు. అవును, కరెక్ట్ గానే చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా చెప్తున్నారు, నాకు అర్థం అవుతుంది. మీ అమ్మ నేర్పించింది అదంతా. అట్లా మూవీస్ తో చూసి నేను ఏమనుకున్నాను, ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేసి అట్లా పక్కన కూర్చోపెట్టి అట్లా నాకు రాకుండా తెలుగులో మాట్లాడి తనకి ఏంది అర్థం కాల ఏంది అర్థం అట్లా నేర్పించి ఇట్లా వచ్చినాం. ఈ వరల్డ్నే, ఈ ప్రపంచంలోనే నాకు చాలా విలువనేది ఇష్టం అనేది దీని లోపల ఉంది. నీకు నచ్చితే ఓకే అని చెప్పేసి ఒక తీసి చూసి ఒక మిర్రర్ ఇచ్చినాను. సో మిర్రర్లో తను చూసి తనే ఉంటుంది కదా. లిటరల్లీ సినిమాటిక్ ఉంది కదా. ఇదైతే ఇక్కడ కాపీ కెమెరా చప్పట్లు కొడుతున్నారు వెనక. అట్లా ఇచ్చినాను. అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా విలువ అనేది దీంట్లో ఉంది అని చెప్పేసి అట్లా క్లోజ్ చేసింది. అంటే నేను అంత సీరియస్ గా అనుకోలేదు. బికాస్ మనం ఏమంతా మన్మధుడో రోమినో కదా చూసిన వెంటనే ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను అనుకున్నా ఓకే అని ఉంటుంది అని. కానీ కొన్ని విషయం మళ్ళీ అట్లా ఆగిపోయింది. ఒకటే చెప్పిన వాళ్ళ ఇంటికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఒకసారి. అవునా? నాకు భాష తెలియదు, యా బస్సు ఏంది తెలియదు, ఎక్కినా. కానీ మీ ఊరు స్లాంగ్ వస్తుంది గమనించారా, యా బస్సు ఏంది తెలియదు అని చెప్పేసి. నిజంగానే ఎక్కినా.